2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హైదరాబాద్ పరిధిలోని కవాడిగూడలో ప్రస్తుతం మనం ఉన్నాం. ముగ్గు బస్తీ అంటారు. ఈ ముగ్గు బస్తీలోనే సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్న వడ్ల లింగం అనే వ్యక్తి బిడ్డ చేతిలో, భార్య చేతిలో, బిడ్డకు సంబంధించిన బాయ్ ఫ్రెండ్ చేతిలో దారుణంగా హత్యకు గురైండు. హత్యకు గురైన 4 రోజులకు కానీ ఈ బస్తీవాసులకు అసలు నిజాలు తెలియలే. ఈవెన్ బస్తీవాసులకే కాదు, ఇంట్లో ఉన్న సొంతం ఎవరైతే చంపిన మనిష ఉందో ఆమె చెల్లెకు కూడా తెలియని పరిస్థితి మనం చూడొచ్చు. తనే వడ్ల లింగం. ఇదే ఇంట్లో తనను దారుణంగా భార్య, జావేద్ అనే బాయ్ ఫ్రెండ్, అదేవిధంగా మనీష, వడ్ల లింగంకి సంబంధించిన భార్య, కూతురు బాయ్ ఫ్రెండ్ ముగ్గురు కలిసి ఇదే ఇంట్లో చంపి నిట్ట మధ్యాహ్నమే చంపడమే కాకుండా చంపి డెడ్ బాడీని ఇక్కడే ఉంచి ఇదే రూమ్లో ఉంచేసి ఏం తెలియనట్టు కళ్ళులో మత్తు ట్యాబ్లెట్స్ వేసి గొంతు నులిమి దిండుతో తన భార్య కాళ్ళు పట్టుకుంటే బిడ్డ దిండుతో పట్టి చంపేసిన ఘటన, దారుణమైన ఘటన ఈ బస్తీని మొత్తం కూడా ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేసింది. బస్తీ మొత్తం ఒక చిన్న పల్లెటూరి వాతావరణం ఉంది. ఇక్కడ ఎవరికి కూడా 4 రోజుల వరకు తెలియదు విషయం. కానీ 4 రోజుల తర్వాత విషయం తెలిసిన తర్వాత ఒక్కరు కూడా లింగం చనిపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ భార్యని, బిడ్డని ఎన్ని తిట్లు తిట్టాలో అన్ని తిట్లు తిడుతున్నారు. ఎలా అయితే లింగాన్ని చంపారో వాళ్ళని కూడా అలానే చంపాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి వాళ్ళ చిన్న కూతురు ఉంది, తనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం పేరు నీ పేరు? శివాని అన్న. శివాని, ఏం జరిగిందమ్మా? అసలు నీకు ఎప్పుడు తెలుసు మీ డాడీ చనిపోయిండని? మా డాడీ చనిపోయిండని చెప్పి నాకు సోమవారం తెలిసిందన్న. అంటే నాకు ఫస్ట్ నేను పడుకున్నప్పుడు. ఎక్కడ ఉంటారు మీరు? నేను పార్షిగుట్టలో ఉంటాను. పార్షిగుట్టలో ఉంటా. నేను ఇది మమ్మీ డాడీకి ఓన్ హౌస్, నానమ్మది. ఇక్కడ డాడీ వాళ్ళ పార్ట్ ఉంది, అక్కడ బాబాయ్ వాళ్ళు ఉంటారు. మధ్యలో గోడ కట్టుకొని హాఫ్ చేసుకున్నారు ఇల్లు. అయితే నాకు సోమవారము నేను పడుకున్న అన్నోన్ నెంబర్ నుండి కాల్ వచ్చింది. అన్నోన్ నెంబర్ ఎవరో కాదు, జావీద్ అనే పర్సనే. ఆ నెంబర్ నుండి కాల్ వచ్చి శివాని అంటే జావీద్ అనే పర్సన్ ఇంతకుముందు మా అక్కతో తిరుగుతుండని తెలిసి నేను ఆయనను బెదిరియడం అట్లా ఇట్లా చేయడం వల్ల ఆయన నంబర్ నాకు తెలుసు. అంటే బెదిరించిన అన్న కాదు అని కూడా నేను చెప్పిన అన్న. ఇద్దరిని మందలించడం జరిగింది. చెప్పినా కూడా ఈయనకోతే నేను వదిలేసిన అన్న. నాకు నా పనులే చాలా ఉంటాయి, నా పిల్లలది నాకు వీళ్ళతోనే సరిపోతుంది అన్న. చెప్పడానికి ట్రై చేసిన, ఈయనకపోతే నేను వదిలేసిన అన్న. అయితే నాకు ఈయన నంబర్ అని కూడా నాకు తెలియదు అన్న. అదేందో ట్రూ కాలర్లో నేమ్ వచ్చింది. ఫోన్ ఎత్తంగానే శివాని నేను జావీద్ మాట్లాడుతున్నా అని చెప్పి అన్నాడు. నువ్వెందుకు నాకు కాల్ చేసినావు అని చెప్పి కూడా అన్న. అనగానే అన్న తర్వాత ఆయన ఏమన్నాడు, శివాని నీకు ఒకటి చెప్తాను, భయపడకు అని చెప్పన్నాడు. ఏంది చెప్పు అని చెప్పంటే, మీ డాడీ ఇట్లా చచ్చిపోయిందంట, గట్కేసరి చెరువులో దొరికిందంట అనగానే నేను షాక్ అయిపోయినా. నాకు అర్థమైతలేదు, మా డాడీ చచ్చిపోయే మనిషి ఏందన్న? ఆయనకు బీపీ లేదు, షుగర్ లేదు, ఒక్క రోగం లేదన్న మనిషికి. ఈజీగా 70-80 ఏళ్ళు బతికే మనిషి అన్న ఆయన. అనవసరంగా ఎంపిరు కానీ ఆయన అసలు చచ్చిపోయే మనిషే కాదన్న. ఆ మాట వినగానే మనిషి ఏడుందని చెప్పి అడిగిన. అయితే మనిషి ఇంటర్వ్యూలు ఉంది, మేము జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఎక్కడికి వచ్చినాము అని చెప్పంటే, నువ్వు మనిషికి ఫోన్ అంటే లేదు, మనిషి ఇంటర్వ్యూలో లోపల ఉంది, మాకు ఇప్పుడే ఫోటోలు వచ్చినాయి, నీకు చెప్పమని చెప్పి మనిషి చెప్పిందని చెప్పి అన్నాడు. నాకు అర్థం కాలేదు. నేను కాల్ కట్ చేసి నేను మా అత్తమ్మ వాళ్ళ దగ్గరకు ఉరికంగానే మా అత్తమ్మ వాళ్ళు నేను ఏడవడం చూసి, నువ్వు ఏడవకు శివాని, ఫస్ట్ మీ డాడో కాదో నువ్వు ఎట్లా అనుకుంటున్నావు అని చెప్పి మా మామ ఏమన్నాడంటే, మీ డాడీ వాళ్ళ హెడ్ ఉంటాడు కదా, ఒకసారి ఆయనకు కాల్ చేస్తే మనకు తెలుస్తుంది అని చెప్పి అంటే, నేను ఆయన నెంబర్ నా దగ్గర లేదు. నేను మా మమ్మీకి కాల్ చేసిన. నేను ఏడుస్తున్నా కానీ ఆమె ఏడుస్తలేదు. ఆమె సింపుల్గా అంటే ఆమెకు అంతకుముందే ఎవరైనా చెప్పిరో లేదో నాకు తెలియదు. ఆమె శివాని ఇట్లా అయిందంట, నాకు ఏం చేయాలి అంటే చాలా సింపుల్గా, నేనన్నా ఏడ్చుకుంటా భయంగా ఇట్లా మాట్లాడుతున్నా కానీ ఆమె చాలా సింపుల్గా మాట్లాడుతుంది. ఆ టెన్షన్లో ఈమె మాట తీరు కూడా నేను అర్థం కాలేదన్న. ఎందుకంటే నాకు ఇప్పుడు ఇవన్నీ తెలిసినాక ఈ మనిషి ఎందుకు అట్లా మాట్లాడిందేమో అని ఇప్పుడు అనుమానం వస్తుంది. కానీ అప్పుడు ఆమె సింపుల్గానే మాట్లాడింది అన్న. ఏం భయంగా కానీ బాధగా కానీ ఆమె ఏం మాట్లాడలేదు. ఆమె దగ్గర నుంచే మమ్మీ నాకు ఇవన్నీ నమ్మబుద్ధి అయితలేదు మమ్మీ, నువ్వేమన్నా అనుకో, ఒకసారి డాడీ వాళ్ళ సూపర్వైజర్ నెంబర్ ఇయ్యి, నేను కాల్ చేస్తాను, నేను అడుగుతా మమ్మీ, నాకు మీరు చెప్పింది ఏం నాకు నమ్మబుద్ధి అయితలేదు అని ఆయన నెంబర్ తీసుకుని ఆయన కాల్ చేస్తే, అమ్మ నువ్వు భయపడకు, నీకు ఫోటోలు పంపిస్తాం, మీ డాడా కాదని ఒకసారి కన్ఫర్మ్ చేసుకో అమ్మ అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి వాట్సాప్ నెంబర్, ఇదే వాట్సాప్ అంకుల్, ఈ నెంబర్కి పంపించండి అంటే ఫోటోలు పంపించారు. ఫస్ట్ ఫేస్ చూడంగానే మా డాడీ రీసెంట్గా గుండు చేయించుకుండు, చిన్న హెయిర్, అది కొంచెం మంచి అంటే చూడ్డానికి ఈయన మా డాడీ అనిపించింది.
చెయ్యి ఫోటో పెట్టిరన్న. మా డాడీకి ఇక్కడ 3 టాటూస్ ఉంటాయి చెయ్యికి. ఆ 3 టాటూస్ చూసి మా డాడీ అని చెప్పి నేను గట్టిగా ఏడ్చిన. నాకు అర్థం కాలేదు. ఇక జరసేపటికే నేను ఆయనకు ఫోన్ చేసి ఎక్కడికి రావాలి అసలు, మా డాడీ ఎక్కడుండు అది ఇది అడిగితే, గట్కేసర్ దగ్గర ఉన్నంటమ్మా, ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్లో మా ఆఫీస్ ఉంది కదా, ఇక్కడికి రామ్మా నువ్వు అని చెప్పని మా డాడీ వాళ్ళ అయినా సార్ చెప్పిండు. ఇక సరే అని చెప్పి బయటికి మా అత్తమ్మ మామయ్య మా పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళంగానే గట్కేసర్ ఎస్ఐ శేఖర్ సార్ అనే ఆయన నాకు, నేను ఎస్ఐని మాట్లాడుతున్నమ్మా, శివాని నువ్వేనా అంటే అవును అంటే, లింగం ఎవరు అంటే నేను మా డాడీ సార్ అని చెప్పిన. ఏమైంది సార్ అసలు ఏమైంది అని అంటే, ఏం కాలేదు మీ డాడీ ఇక్కడ కొంచెం సీరియస్ ఉండు, మాట్లాడలేని పరిస్థితులు ఉన్నా అని చెప్పి సార్ చెప్పిండు. సార్ అసలు ఏమైంది సార్ నాకు ఏం అర్థమైతలేదు అంటే, ఫస్ట్ ఏమన్నాడు గట్కేసర్ దగ్గరికి పిఎస్ దగ్గరికి రండమ్మా అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి దెబ్బ ఊరికి ఆటో కాడ గట్కేసర్ పిఎస్ మాట్లాడే గ్యాప్లోనే మళ్ళీ పోలీసు వాళ్ళ నుంచే కాల్ వచ్చి, ఇంత దూరం ఎందుకు వస్తారమ్మా, గాంధీ హాస్పిటల్కే తీసుకొస్తాము, సీదా గాంధీకి రండి అని చెప్పి అన్నారు. ఇక గాంధీకి పోయినాక నేనే ఆడపోయి గాంధీ దగ్గర కూర్చున్నా. అప్పటికి మా డాడీని ఇంకా బాడీని కూడా తీసుకురాలేరన్న. నేను మా అత్త వాళ్ళ ఫ్యామిలీతో ఇక్కడ కూర్చున్నా. మా మమ్మీ ఇంకా రాలేదని చెప్పి మా ఆయననే మళ్ళీ ఇంటి దాకా వచ్చి మా మమ్మీని బండి మీద తీసుకొని వచ్చిండు. నేనే ఏడుస్తున్నా, నేను భయపడుతున్నా, కానీ మా మమ్మీ అంత ఈజీగా మాట్లాడుతుంది. డాడీ ఎందుకు చచ్చిపోతాడు అట్లా ఇట్లా మాట్లాడితే, నేను అసలు ఈ టెన్షన్లు మా మాటలు ఏమి నేను పట్టించుకోలేదన్న. మనిషి ఏదన్నా మనిషికి ఫోన్ చేస్తే నేను ఇంటర్వ్యూలు ఉన్నా అది ఇది అని అంటే, నీకు సిగ్గుశరం ఏమన్నా ఉందా, డాడీ చచ్చిపోయిందంటే ఇంటర్వ్యూ ముఖ్యమని మొఖానికి అని చెప్పి ఫోన్లో తిడితే గంటకో ఏమో వచ్చిరన్న. ఆమె ఏడుస్తలేదన్న, ఆమె భయం అవుతుంది కాళ్ళు చేతులు వణుకుతున్నాయి అంటే, నాకు మా డాడీ చచ్చిపోయిందని తెలియగానే నాకు కూడా భయం అయింది. ఈమె అట్లనే ఫీల్ అవుతుందేమో, భయపడక మనిషి, మన డాడీ మనం భయపడితే ఎట్లా, మనం ముందుండాలన్న ఇదిలా నేనే ఆమెకు ధైర్యం చెప్పిన. ఈమె నా లెక్కనే భయపడుతుందేమో అనుకున్నా, కానీ నా భయం వేరే ఈమె భయం వేరే అని నేను అనుకోలేదన్న. బాడీని తీసుకొచ్చినప్పుడు ముఖం జున్నికి రండి అన్నప్పుడు కూడా ఆమె ముంగటికి నడుస్తలేదు, చూడ్డానికి వస్తలేదు. నేనే పిచ్చా, మనం కాకుండా ఇంకెవరు వస్తారని చెప్పి నేనే మా అక్కని బలవంతంగా గుంజుకెళ్ళి చూసినామన్న. నేను ఏడ్చినా కానీ ఆమె ఏడ్చిన దానికి నేను ఏడ్చిన దానికి ఎంత తేడా ఉంటుందని నేను ఏ రోజు అనుకోలేదన్న. పోలీసు వాళ్ళు అందరిని ఎంక్వైరీ చేసిరన్న, నన్ను కూడా ఎంక్వైరీ చేసిరన్న. అట్లనే ఈమెను కూడా ఎంక్వైరీ చేస్తురేమో అనుకున్నా, కానీ ఈమెనే మెయిన్ కిల్లర్ అని, కానీ ఈమె మా మమ్మీ ఆ ముస్లిం అనే అతను వీళ్ళే ముగ్గురు మెయిన్ పార్ట్ అని నేను ఏ రోజు అనుకోలేదన్న. పోలీసు వాళ్ళు నా దగ్గరకు వచ్చి కూడా నీకెవరి మీద అనుమానం ఉందా, మీ మమ్మీ మీద కానీ మీ అక్క మీద కానీ ఎవరు అనుమానం ఉందంటే, సార్ నాకు ఎవ్వరి మీద అనుమానం లేదు సార్, అందరు మంచోలే సార్, మా అక్కకి అసలు ఏం తెలియదు, అమాయకురాలు సార్, కానీ ఆమె ఇంకొక ఆయనతో తిరుగుతుంది, ఇవన్నీ తెలుసు కానీ ఇవేం నాకు తెలియదు సార్ అనే నేను చెప్పిన. సార్ వీళ్ళు ఎంక్వైరీ చేస్తుంటే మనిషి భర్తతో లేకుండా ఇంకొక ఆయనతో తిరుగుతున్నందుకు ఏదన్నా అనుమానం వచ్చి ఎంక్వైరీ చేసుకుంటురేమో, పోనీ తీయని అనుకున్నాం. మా డాడీ అనిపోయింది అంటే, మా డాడీ కొంచెం నోటిదూలు ఎక్కువ అన్న, అంటే ఎవరినన్నా తిట్టేస్తాడు ఈజీగా, ఎవరిని సహించడు ఆయన. అట్లా ఆయన నోటిదూలకి ఇక్కడ బస్తీలో చిన్న చిన్న కొట్లాటలు కూడా అవుతుండే. మా డాడీ నేనే అంటుండే, నువ్వు అంతగానం తిట్టకు, అంతగానం ఇది చేయక, నలుగురు ఇట్లా కంటగాక డాడీ మంచిగుండు డాడీ. నేనే ఎన్నోసార్లు ఇటు సంలాయిస్తుండే, అటు వాళ్ళకు కూడా సంలాయిస్తుండే. మా డాడీ అసొంటోడే అన్న, మీకు తెలియదేముంది, వదిలేయండి అన్న, వాడిని కొట్టిన ఒకటే కుక్కను కొట్టిన ఒకటే మర్చిపోండి అన్న, అవి రెండు రకాలుగా నేనే సంభాలిస్తుండే. ఇక మా డాడీ చచ్చిపోయింది అనగానే నేనేమనుకున్నా, ఈయనకు తిట్టడం అలవాటు, మనిషిని ఓర్వకపోవడం అలవాటు. అట్లా ఈ మనిషి ఎవరినన్నా తిడితే గుర్తు తెలియని ఎవరన్నా చంపేసిరేమో అనుకున్నా, కానీ మా వాళ్ళే చంపిరని నేను అస్సలు అనుకోలేదన్నా. నువ్వేమన్నా అనుకో, వీళ్ళ మీద నాకే డౌట్ రాలేదన్నా. మా అమ్మ మా అక్కనే కదన్నా, నేనే నమ్మలేదన్నా. పోలీసు వాళ్ళు చెప్పినప్పుడు నాకే కళ్ళు తిరిగి నేనే షాక్ అయినా, వీళ్ళ లోపల గింతగానం ఉందా అని చెప్పి. ఎట్లుండేదమ్మా మీ మమ్మీ, ఎట్లుండేది మీ అక్క, ఎట్లుండేది నీతోటి? మంచిగానే ఉంటారన్న. మా అక్క ఇంకా సైలెంట్ కిల్లర్ అన్న. నేనన్నా బడబడ మాట్లాడుతూ ఓపెన్గా ఉంటా, కానీ ఆమె అట్లా మాట్లాడదన్న. మా మమ్మీ భర్తను వదిలేసింది వేరేతో తిరుగుతున్నప్పుడు నేనే అనుకున్నా, ఈమె ఇసోంటిదా, ఈమె మనిషి అట్లాంటిది కాదు కదా, మనిషి అమాయకురాలు కదా అది ఇది అనుకున్నా. ఎప్పుడైతే జావేద్ అనే వ్యక్తి నేను డైరెక్ట్ చూసినో అప్పుడు మనిషి లోపల ఇసోంటి ఒక యాంగిల్ కూడా ఉందేమో అనుకున్నా. అప్పుడు కూడా ఏమనుకున్నా, మొగుడు సరిగ్గా చూస్తలేడేమో, ఎంతమంది ఇట్లా చేస్తలేరు, ఈమె కూడా అట్లా చేస్తుందేమో అని అటు వీళ్ళకి వాళ్ళకి చెప్పడానికి సంలాయించిన. అయినా కూడా వినకపోతే మీ బతుకు మీరు సావురి వస్తే సావండి, బతుకుతే బతకండి అని నేను వదిలేసిన అన్న. అంతేగాని వాళ్ళు ఈడి వరకు వాళ్ళ ముగ్గురు కలిసి ప్లాన్ చేసి మా డాడీని చంపుతారు నేను ఏ రోజు అనుకోలేదన్న. డాడీ ఊకే తిడుతుండు శివాని, అట్లా చేస్తుండు శివాని, ఇంట్లో ఉండనిస్తలేడు అంటే. ఈమె ఆల్రెడీ ముస్లిం అని అయినతోని వేరే కాపురం కూడా పెట్టిందన్న, వేరే దగ్గర కూడా వీళ్ళు ఉంటున్నారు. అది కూడా తెలిసినప్పుడు మా మమ్మీ చెప్పినప్పుడు నేను ఏమన్నా, మమ్మీ చెప్పే కాడికి చెప్పిన, మమ్మీ ఇంటలేదు, భర్త దగ్గరికి పోతలేదు, నీ దగ్గర ఉండమన్నా, నీ దగ్గర అంటే ఈమె ఇక్కడికి వస్తుండే అక్కడికి ఉంటుండే, రెండు
రకాలు. జావేద్ అనే వ్యక్తి మా ఇంట్లోకి కూడా వస్తుండే, మా మమ్మీకి మందు తెచ్చియడం, తాగిపియడం లాంటివి చేస్తుండే. మా డాడీకి కూడా కొన్నిసార్లు తాగిపిచ్చిండు. అంటే వీళ్ళు అడుగుతుండేనంట, వాళ్ళు తెస్తుండేనంట, వీళ్ళకి తెలివి లేకుండా వీళ్ళు కూడా తాగుతుండేనంట. అట్లా వీడికి బస్తీకి ఇన్నిసార్లు వచ్చినప్పుడు మరి బస్తోళ్ళు నాకు చెప్పిర్రు, పలానైనా మీ దగ్గరకు వస్తుర్రు అంటే నేను వాళ్ళకి చెప్పిన, నాకు తెలియదన్నా, వీళ్ళతో నాకు ఎటువంటి సంబంధం లేదు, నాకు చెప్పకండి ప్లీజ్, నేను చెప్పే కాడికి చెప్పినా వీళ్ళు వింటలేరన్నా అని నేను వాళ్ళకి చెప్పిన అన్న. కానీ మరి బస్తోళ్ళన్నా ఏ ఒక్క రోజు వాళ్ళని నిలదీసినా అయిపోయేది. ఆయనకు అంత అలసిచ్చింది మా మమ్మీ అన్న. ఒక పర్సన్ మన ఇంట్లోకి అంత ఈజీగా ఎట్లా వస్తాడన్న, మనం ఆ వ్యక్తికి ఎంత అలసిస్తే ఆ మనిషి మన ఇంట్లో రావడం, తినిపియడం, తాగిపియడం చేస్తాడు. మా డాడీ ఎన్నోసార్లు చెప్తుండే, తురుకోడు ఇంట్లోకి వస్తుండు, తురుకోడు ఇంట్లోకి వేస్తుండు, వాడిని రావద్దంటే మనిషి ఇంటలేదు, మమ్మీకి ఏం సందు దొరుకుతలేదో, మనిషికి ఏం సందు దొరుకుతలేదు అంటే, డాడీ అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడక డాడీ, ఆయనకు రానియక్కని నేను కూడా చెప్తా డాడీ అంటే. మా డాడీ ఎందుకు చెప్తున్నా నాకు కూడా అప్పుడు అర్థం కాలేదన్న. నేను పోనీ డాడీ వదిలేసే డాడీ, మనిషికి కూడా ఫోన్ చేసి చెప్తుంటే, డాడీ ఇట్లా అంటుండు, మంచిగా రానియక, మంచిగా నువ్వు ఏది చేసుకున్నా బయటనే చేసుకోవే, జర ఇంట్లో వరకు రానియకే, మంచిగా నీ కాలు మొక్తేనే అట్లా ఇట్లా నేను ఎన్నిసార్లు చెప్పినన్న. మనిషి కూడా డాడీ నన్ను ఈ నువ్వు ముస్లింతో తిరుగుతున్నావు, రేపు ఇంకొకరితో తిరుగుతావు, రేపు ఇంకొకరితో తిరుగుతావు, గిసొంటి మాటలు మాట్లాడుతుండే. శివానని వారం కింద ఫోన్ చేసినప్పుడు బి నేను ఏమన్నా, పోరి మంచిగా డాడీ ఒర్రబోతాడు, నువ్వా మొగంతో ఉంటలేవు, ఆడు ఉంటలేవు, అటు జావేద్ గాన్తో ఉంటలేవు, ఈడుంటలేవు, ఎటు చక్కగా ఉంటలేవు, మరి చూసి కోపం వచ్చి ఇట్లా ఒక మాట అంటుండేమో, ఒక చెవుతో నేను ఒక చెవుతో వదిలేసి ఆ మనిషి అంతేనే, మన డాడీ గురించి తెలియంది ఏముంది అని నేనే సమాలించినన్న. ఆ తర్వాత 4-5 రోజులకే మా డాడీ చచ్చిపోతే బి నేను ఎవరో చంపిరని నేను అనుకున్నా. కానీ పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసేటప్పుడు బి అందరిని ఎంక్వైరీ చేస్తున్నట్టే వీళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తున్నారని నేను అనుకున్నా. కానీ అన్న, వీళ్ళే నా పక్కన ఉన్న వాళ్ళు అప్పటి వరకు సావయ్యే వరకు కూడా మా మమ్మీ పెద్ద యాక్టింగ్ లెవెలే చేసిందన్న. కళ్ళు తిరిగినట్టు యాక్టింగ్ చేయడము, మనుషులందరినీ చూసి ఏడవడము, వీళ్ళందరూ ఏడుస్తుంటే మా అక్క ఏడుస్తలేదు. నేనేమనుకున్నా, అందరం ఒకటే లెక్క బాధని బయటికి చెప్పలేరు కదన్న. సో నేను ఈమె అట్లా చెప్తలేదేమో అని నేను అనుకున్నా. ఈమె సైలెంట్గానే ఉంది, ఏడుస్తలేదు, ఏదో భయపడుతున్నట్టే అనిపిస్తుంది. కానీ పోనీ అందరు ఒకటే లెక్క ఉండరని నేను వదిలేసిన అన్న. నాకు అసలు వీళ్ళ మీద నాకే చిన్న డౌట్ రాలేదన్న. నువ్వేమన్నా అనుకో, ఈ మనుషులు ఇట్లా వేసారు నాకే డౌట్ రాలేదు. వీళ్ళని పిఎస్ఓలు తీసుకుపోయినప్పుడు బి పోనీ ఎంక్వైరీ చేస్తారు, ఎందుకంటే భర్తతో లేదు ఇంకొకరు ఉన్నారు కాబట్టి చేసుకొని అని అనుకున్నా. కానీ పోలీసు వాళ్ళు చెప్పినప్పుడు నేనే షాక్ అయినా అన్న. ఆఖరికి మా డాడీ సావుకు బి ఎవ్వరు లేకపోతే నేనే నిలబడ్డానన్న. నాకేం అర్థమైతలేదన్న. ఇసోంటోళ్ళు కనుక బయటకు వస్తే వీళ్ళకి ఇట్లా చంపినట్టు మొగోన్ని తండ్రినే చూడకుండా వీళ్ళు చంపేసిరన్న. రేపు బిడ్డ అని చెప్పి చూడరు, మన్మడని చూడరు, మన్మరాలని చూడరు, వేలోళ్ళని ఈజీగా ఇంకొకరిని చంపుతారన్న. ఇసోంటోళ్ళు బయటకు వస్తే ఇంకొకరు ఏమనుకుంటారు, మనకు నచ్చినోన్ని చంపేయచ్చు, చంపిన ఈజీగా బయటికి రావచ్చు అనుకుంటారన్న. ఇసోంటోళ్ళకి బయటికి రాకుండా కఠిన శిక్ష పడితేనే కదన్న వేరేళ్ళకన్నా బుద్ధి వస్తుంది, వేరేళ్ళకన్నా తెలివి వస్తుంది. వీళ్ళంత ఈజీగా బయటకు వస్తే మా డాడీ ఎంత నరకయాతన అనుభవించి చచ్చిపోయిండో అన్న నాకు తెలియదు. మా డాడీ మస్తు భయస్తుడు అన్న. ఎవరన్నా లొల్లి పెట్టుకుంటేనే దబదబ డోర్ పెట్టేసుకొని ఇంట్లో చెప్పులు వేసుకొని ఇట్లా లోపల కూర్చొని వణికే క్యాండిడేట్ అన్న. ఆయన ఎవరి దగ్గర కూడా అరిసే కుక్కగా అరవదు అన్నట్టు ఈయన బడబడ ఒరుతాడు. కానీ ఒక మనిషిని కొట్టే అంత దమ్ము కూడా లేదన్న. మేము బెదిరిస్తేనే సరే పోనీ బిడ్డ పోనీ అని చెప్పి ఒక మాటకి వదిలేస్తాడు. కానీ ఈ మనిషికి రిటర్న్ కొట్టే అంత ధైర్యం కూడా లేదన్న. అసోంటోని ఎంత చిత్రహింస పెడితే ఆ మనిషి పానం పోయి ఉండొచ్చు. పోలీసు వాళ్ళు మీ డాడీని ఎంత ఘోరంగా చంపారు నీకు తెలిస్తే అసలు నువ్వు ఇంకా ఎక్కువ ఏడుస్తావు అన్నప్పుడు కూడా నాకు అసలు నా పానం ఒప్పలేదన్న. వీళ్ళు మెత్తలు పెట్టి చంపిరంట, అది పెట్టి చంపిరంట, ఈడ చస్తలేడని ఆడికి పోయారంట, ఆడ చస్తలేడని ఈడికి పోయారంట, చచ్చిపోయిండో లేదంటే డౌట్ వచ్చి మా మమ్మీ చాకు తీసుకొని మెడ మీద కోసిందంట. నాకు ఇవేం అర్థం కాలేదన్న. ఈ మనుషులు ఇట్లా చేస్తారని నేను అనుకోలేదన్న. వీళ్ళు బయటకు వస్తే మాత్రం మేమే ఏదో ఒకటి కొట్టి చేసేస్తామన్న. ఎందుకు అంటే వీళ్ళు మా డాడీని చంపేసిరన్న. మా డాడీ మంచోడో చెడ్డోడో భూమి మీద బతుకుతుండే అన్న. ఆ మనిషిని చంపే అంత అధికారం వీళ్ళకి ఎవరిచ్చిరన్న? ఆ మనిషి మీద నీకు అంత కోపం ఉంటే నువ్వు బయటకు పోయిన బతికేది ఉండే. నువ్వు ఈడుండుకుంటే మా డాడీ మాటలు ఒక చౌతో నేను ఒక చౌతో వదిలేయకుండా డాడీని చంపేంత చెయ్యి నీకు ఎట్లా వచ్చింది? ఈ సొంటోలో కఠిన శిక్ష చేస్తానే కదన్న రేపు ఇంకొకటి నీకు ముందుకు రాడు. వీసోంటోళ్ళకి నువ్వేమన్నా అనుకున్నా మా డాడీ ఎంత అనుభవిస్తూ చచ్చిపోయిండో వీళ్ళు అంతకు డబల్ అనుభవించాలన్న. వీళ్ళు బయటికే రావద్దన్న. వీళ్ళు బయటికి రానికి నేను ఎట్లాంటి హెల్ప్ చేయనన్నా. కనీసం నన్ను రేపటికల్లా కోర్టులో కానీ పోలీస్ స్టేషన్లో పిలిపించి మీ మమ్మీ మీ అక్క బయటికి రావాలంటే నేను దండం పెట్టేస్తాను. వీళ్ళు బయటికి రావద్దు, వీళ్ళు లోపలనే ఉండాలి. కావాలంటే ఇసోంటోళ్ళకు ఉరిశిక్ష ఏదన్నా వేసి చంపేయండి, వేరే వాళ్ళకన్నా బుద్ధి వస్తుందని చెప్తా. కానీ వీళ్ళని మాత్రం నేను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయనన్నా. మా డాడీ చచ్చిపోయినట్టు మా అక్క మా అమ్మ కూడా ఆన్ ది స్పాట్లో చచ్చిపోయారని చెప్పి అందరిని వదిలేసుకుంటాను నేను. నాకు వీళ్ళు ఎవరితో నాకు ఎటువంటి సంబంధం లేదు. వీళ్ళని బయటికి కూడా రావద్దన్న.
ఈ సొంటోళ్ళకి ఏదన్నా చేస్తేనే వేరే వాళ్ళకన్నా తెలివి వస్తుంది అన్న. చూసినాం కదా, తను చిన్న కూతురు ఎంత బాధపడుతుంది. సొంతం తల్లి వాళ్ళ అక్క అయినప్పటికీ కూడా వాళ్ళు బయటికి వస్తే ఇంకొకరు కూడా దీన్ని అలవాటుగా చేసుకుంటారు, ఇంకొకరు ప్రాణాలు తీసేందుకు కూడా సిద్ధమవుతారు. ఇంతే కదా అని అనుకుంటారు. నా తల్లి కావచ్చు, నా అక్క కావచ్చు, వాళ్ళను కోర్టుకు పోలీస్ స్టేషన్కి నన్ను పిలిపించినా వాళ్ళను ఉరిశిక్ష చేయమని చెప్తా కానీ వాళ్ళను వదిలిపెట్టమని కానీ బెయిల్ ఇవ్వమని కానీ చెప్పనని అమ్మాయి, చిన్నమ్మాయి చాలా స్పష్టంగా చెప్తుంది. ఎంత ఆవేదన అంటే వాళ్ళ తండ్రి ఇద్దరు అమ్మాయిల్ని చాలా గారాభంగా పెంచిండు. వాళ్ళిద్దరిని కూడా పెంచడమే కాదు, ఇప్పటికి కూడా ఆయన సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుండంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా ఫోటో ఇది పక్కనే ఉంది. తనని చంపుతుంది అని ఎప్పుడు కూడా ఆ లింగం ఎప్పుడు కూడా ఊహించలేదు. తన భార్య భారతమ్మ, ఆమె శారద తనే. సో ఇంత పక్కన మంచిగా ఉంది తన భార్య, ఇద్దరు బాగుండ్రు అనుకుంటాం, కానీ బిడ్డతో కలిసి చంపిందంటే మనము పరిస్థితి ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. ఇదే ఇంట్లో ఆ ఘటనకు సంబంధించి మొత్తం కూడా ఈ ఇంట్లోనే జరిగింది. ఇక్కడ నుంచి గట్కేసర్ దగ్గర ఉన్న ఒక చెరువులో పడేసేదాకా కూడా బయట వారికి ఎవరికి తెలియదు. నిన్న పోలీసు వాళ్ళు వచ్చి సీన్ రీకన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మాత్రమే ఈ యొక్క విషయం అనేది బయటకు వచ్చింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.